విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ వాసవి కళింగ వైశ్య సంఘ భవనంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షులు బోయిన గోవిందరాజుని మరియు రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు బొబ్బిలి సంఘ సభ్యులు మరియు కమిటీ మెంబర్స్ ఆహ్వానం మేరకు గురువారం నాడు బొబ్బిలి కళింగ వైశ్య సంఘ భవనంలో సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట కళింగ వైశ్య సంఘ సెక్రటరీ జామి వెంకట్రావు, బొబ్బిలి కళింగ వైశ్య సేవా సంఘం అధ్యక్షులు గేంబాలి శ్రీనివాసరావు, సెక్రటరీ వారణాసి గణేష్, వైస్ ప్రెసిడెంట్ నారాయణ శెట్టి, శ్రీనివాస గుప్తా, జాయింట్ సెక్రటరీ కెంగువ శ్రీను, ట్రెజరరీ జీవిసన్ మూర్తి, బొబ్బిలి కళింగ సభ్యులు మరియు వివిధ సంఘ ప్రాంతీయంగా అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా తెలిస్తే ఆయన గౌరవించే విషయంలో తేడా ఉంటుంది. రాముడిని దండం పెడతాం, రామనాశనం పెడతాం. ఇది మన సంస్కృతి సాంప్రదాయం. ఆయన వయసులో ఆయనకి అంటే బోయిన గోవిందరాజు అనే వ్యక్తికి లివర్ ప్లాంటేషన్ జరిగింది, కంప్లీట్ లివర్ ప్లాంటేషన్. ఆయన 3 కోట్లకు కూడా ఇప్పుడు మాత్రం వేస్తే తప్ప ఆ రోజంతా పనిచేయలేదు. ఆయనకున్నటువంటి సంపదకి ఖచ్చితంగా ఆయన ఈ రాష్ట్రం, ఈ జిల్లాలు, ఈ ఢిల్లీ అన్ని తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూర్వజన్మ సుకృతమో లేదా తల్లిదండ్రుల ఆశీర్వాదమో లక్ష్మీ కటాక్షం ఆయనకి మెండుగా ఉంది. కేవలం కులానికి ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది ఒక షావుకారు అయితే, ఈ రాష్ట్రాన్ని మద్రాసులుగా పిలువబడే మనల్ని ఆంధ్రాబాద్గా పిలిపించేటట్టు చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక షావుకారు అయితే, అంటే ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. మనం బానిస సైకిళ్ళ నుంచి బయటికి తెచ్చేది ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటిసారిగా మొదట అడుగు వేసేది ఒక్క షావుకారే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆపదలో ఉన్నవాడికి అప్పు కావాలంటే ధైర్యంగా వచ్చి అడిగి మన ద్వారా ఎంతో కొంత సహాయం తీసుకొని మనల్ని గౌరవించే వ్యక్తులు ఈ రోజుకి సొసైటీలో ఉన్నారు అంటే షావుకారే అంటే సహకారి. కాబట్టి మన బ్లడ్లోనే ఇంకొకరికి సహాయం చేసే ఆలోచన, ఆ యొక్క ప్రవృత్తి మనలో ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా మన యొక్క జీవిత కాలంలో ఎంతో కొంత మన కులం కోసం మాట్లాడగలిగితే మన కులం యొక్క విలువ మనం పెంచే వాళ్ళు అవుతాం. సావుకారులు అంటారు, మీరంతా ఏదో చేశామంటారు, ఏం చేశారని. నేను చెప్పా, చాలా మందికి తెలియదండి, అసలు నాగరికత నేర్పింది షావుకారే. మొఖానికి రాసుకునే సబ్బు, పౌడర్ ఎక్కడో తయారవుతాయి. అది తెచ్చి గ్రామాల్లో అమ్మితే నీ మొఖానికి రాసుకుని ఈ రోజు నువ్వు అంతగానే వెయ్యాలా బాబు అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ ని స్టార్ట్ చేసింది షావుకారే. తెలియని వస్తువుని తెలియజేసింది షావుకారే. తెలియని విషయాన్ని తెలియపరిచింది షావుకారే అని నేను మాట్లాడినప్పుడు ఆయన ఇంకో మాట్లాడు, నేను మాట్లాడుతున్నాను కదా బాగుపడవా షావుకారవా అని. ఇది సహజం. అంటే మన సొసైటీలో చాలా మందికి రావాలి. కొట్టి మాట్లాడితే బాగుంటుంది, సహకారంగా వస్తే షావుకారిని. ఈ రెండింటిలో నీకు ఏం కావాలని ఈ ధైర్యాన్ని, ఈ మాట తెలుగుని మనం మాట్లాడగలిగే శక్తి మన పూర్వీకులు మనకి ఇచ్చారు. కాబట్టి నేను చెప్తున్నాను, కళాశాల మీటింగ్ అయినా, కాన్ఫరెన్స్ మీటింగ్ అయినా కలిగిపోవటంలో అక్కడ ప్రాతినిధ్యం వహించాలి అంటే నా జీవిత ధ్యేయం. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ స్వతంత్రంగా మాట్లాడండి, స్వతంత్రంగా మన భావాలను వ్యక్తపరచండి, మన కులం యొక్క విలువను పెంచండి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకన్నా తెలివైన వాళ్ళు లేదా మనకన్నా సంపన్నులో ఉంటే ఈ దేశంలో ఉండొచ్చు. కానీ మొట్టమొదటిసారిగా మనల్ని మనం గుర్తించుకుంటేనే ఈ సొసైటీ మనల్ని గుర్తిస్తుంది. కాబట్టి మనం మన జీవించిన కాలంలో కొంతకాలానికైనా కులం కోసం, కులం అభివృద్ధి కోసం బోయిన గోవిందరాజు
మనమందరం కూడా కష్టపడాలని, మనందరం కలిసికట్టుగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన బొబ్బిలి ప్రజలందరికీ కూడా అందులోని బొబ్బిలి వైశ్య సంఘ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు గోవిందరాజు గారికి, రాష్ట్ర సెక్రటరీ కోరాడ శ్రీనివాసరావు గారికి, మరి ఎంబ శ్రీనివాస్ గారికి, వేదిక అలంకరించిన వైశ్య పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, మహిళలకు పేరు పేరు నమస్కరిస్తూ, చాలా మంచి వాతావరణం. ఎందుకంటే గోవిందరాజు గారు సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం బొబ్బిలిలో చాలా ఆనందదాయకం. ఎందుకంటే మేము చేయాలనుకున్నాం, మా ఊళ్ళో మొత్తం కార్యవర్గమైన చేద్దామనేప్పటికీ అవకాశం గడిపాను నాకు తెలియదు. పూర్వం నుంచి బృందత్వం లేదు. బొబ్బిలినప్పటికీ మనం ఖచ్చితంగా వెళ్ళాలా, ఈరోజు కార్యక్రమం చేయాలా, తెల్లారు వాతావరణం బాగాలేకపోతే ఆగిపోతుందా, లేదు మనం వెళ్ళాలి అని వ్యక్తిగతంగా ఎందుకంటే మనం అంటే జనరల్గా వయసు అంటే మన పనులు మన స్వార్థం మనం చూసుకుంటాం. సమాజం సేవకే అంటే డొనేషన్ ఇచ్చేస్తాం కానీ అంత ఇంప్రెస్గా రానికి ఉన్నాం. ఆయన ఏంటంటే ఫుల్ టైం సేవ చేయాలి అన్న కాన్సెప్ట్తో వచ్చి భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు, దీన్ని జాతికి చేయాలి అన్న కాన్సెప్ట్తో ఆయన ముందుకున్నాడు. అది భగవంతుడు ఆయనకి ఇచ్చిన అదృష్టం. రాజకీయాల్లో మేమందరం ఉన్నాం, బీసీ ఎన్ఆర్పీతో ఫైట్ చేస్తాను, కానీ ఆయన అధ్యక్షుడైన టైంలో తెలుగుదేశం అధికారులకు వచ్చి ఆయన వల్ల మనకి పిసిఐ ఈ రోజు వరకు మనం లబ్ధి పొందుతున్నాం. అలాగే మళ్ళా నడుచుకునే ఓబీసీ నుంచి బీసీ ఓబీసీ ఫైట్ చేస్తున్నాం. ఆ సందర్భంలో ఏమైంది, మళ్ళా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్ లో సెంటర్ లో మనకు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చాయి. మళ్ళీ ఆయన సారథ్యంలో డిగ్రీ కట్టేది ఆ ప్రయత్నంలో ఉన్నాము. ఖచ్చితంగా ఆయన సాధిస్తారు. ఎందుకంటే ఆ విషయం మాకు తెలుసు. ఎన్నో మనం ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చినప్పుడు నా అడ్డంకులు ఎందుకంటే ఈ వయసులో మీకు అవసరమా అంటే ఏదో తమ్ముడు తెలియదురా, మనం జాగ్రత్త చేస్తామా అన్నింటి మాకు మోటివేట్ చేస్తారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అటువంటి వ్యక్తికి ఈ ఊరిలో ఈ సన్మానం చేయడం ఎంతో మీకు మాకు ఆనందం. ఎందుకు బొబ్బిలి అనే పదం వాల్యూ, బొబ్బిలి టైటిల్లో మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బొబ్బిలి చరిత్ర ఇవన్నీ చదివినప్పుడు బొబ్బిలి అంటే ఒక క్రేజీ మాట. అలాంటి పక్షంలో మీరున్నారు. అలాంటి ఊళ్ళో ఆయనకి గౌరవం పెట్టడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్నిటికీ ఎలిజిబుల్, దానికి 100% ఎలిజిబుల్ దీనికి. అలాగే కోరాడ శ్రీనివాసరావు కూడా పార్టీ పరంగా వైజాగ్లో మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా హెల్ప్ చేయడంలో ముందుంటారు. అలాగే టీం అంటే అంతా మన 3 జిల్లాలో వీళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది వచ్చినా మన పక్కుంటారో మన అమ్మాయి దగ్గర మన దగ్గర ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము ఉన్నాము అని వస్తుంటారు. అలాగే ఇప్పుడు ఒక విషయం చెప్పారు మేడం గారు, మీరు నిజంగా నేను మీకు ఎప్రిషియేట్ చేస్తున్నాను, మీరు చాలా బాగా మాట్లాడారు. అది మోటివేట్ చెప్పారు, వయసులో వివరించారు. మరి రమేష్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు పార్టీ గురించి. కానీ ఎవరైతే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో తమ వంతు ముందుకెళ్ళి మన కళింగ వయసులో దారి ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ పార్టీతో సంబంధం లేదు, మన కమ్యూనిటీ ముఖ్యం. మన కమ్యూనిటీలో ఎవరైనా ఏ పార్టీలో ముందుకెళ్ళినా సరే మీరందరూ కూడా ప్రోత్సహించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఒక అవగాహన ఉండాలి. ఆ పార్టీలో వెళ్ళాలి తప్పకుండా మనం ప్రోత్సహించి మన కమ్యూనిటీ తరఫున వాళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు అందరూ ప్రోత్సహించండి. ఇప్పుడే మరి ప్రత్యేకంగా చెప్పారు, లేడీస్ భద్రత చాలా ఎక్కువ ఉందమ్మా. ఎందుకంటే ప్రభుత్వం మారింది, గత ప్రభుత్వంలో ఇబ్బందులైంది. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ద్వారా ఇప్పుడు తప్పకుండా పోలీసులు కూడా ఒక యాప్ ఇచ్చారు, వెంటనే మెసేజ్ పెట్టమని చెప్తున్నారు. దాంట్లో నైట్ టైం ఎప్పుడైతే ఇబ్బంది వస్తే బట్టి ఇక్కడ సిటీలో కొద్దిగా ఉన్నాయి. ఎవరు పోలీస్ కంట్రోల్ నుంచి అయితే వాళ్ళు చేపట్టే విధంగా డ్రాప్ చేయడానికి కూడా వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మహిళలకి ప్రత్యేకంగా ఎప్పుడు కూడా భద్రత ఉంటుంది. అట్లా మన కళింగ వయసు కంటే మ్యాక్సిమం బయటకి ఎవరు పెద్దగా వెళ్ళదు ఎప్పుడు. ఎందుకంటే ఈ రోజు ఇలా ముందుకు వచ్చారంటే నిజంగా మన అదృష్టమే. ఒక పిలుపు మేరకు ఇంతమంది వచ్చారంటే నిజంగా మీ బొబ్బిలి సంఘ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా అధ్యక్ష కార్యదర్శులకు ఆహ్వానించినందుకు బొబ్బిలి అధ్యక్షులు ఎంఎల్ శ్రీనివాసరావు గారికి మరియు కార్యవర్గ సభ్యులు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. మరోసారి అధ్యక్ష కార్యదర్శులుగా ప్రెసిడెంట్ గారిగా వైఎస్ గోవిందరాజు గారు, కోశాధికారిగా కోరాడ శ్రీనివాసరావు అనే నేను మాకు యాకగ్రహంగా ఎన్నుకున్న తర్వాత
మరి ఈ గుర్తులు మాకు ఆహ్వానించేందుకు మన కళింగ వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా అభినందన తెలుపుతూ మరి ఈ రోజు ఎవరైతే ఈ వేదికపై ఉన్నారో అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. పెద్దలు చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. మనందరికీ తెలుసు గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడ్డాం. మన ఒక్క కమ్యూనిటీలో కాకుండా అదర్ కమ్యూనిటీలో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. మీ అందరూ ఆదరణతో మరి తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ చరిత్రలో కూడా ఏ పార్టీ కూడా నామినేషన్ వేయాలంటే భయపడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పు అనేది ఒక సంచలనం. మరి దాని దృష్ట్యా మరి కొత్తగా ఏర్పడిన కార్యవర్గం మాకు ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు. భారీ మేము కూడా స్టేట్ బాడీ వేయాలి. మరి అధ్యక్షుల వారి పర్మిషన్తో అది కూడా త్వరలో మరి స్టేట్ బాడీ కూడా వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మేము ప్రాంతాల వారిగా అన్ని దగ్గర కూడా మేమే స్వయంగా అధ్యక్షుల వారి పర్మిషన్తో అందరికీ తెలియపరిచి తమ తమ ప్రాంతాల్లో మీరు చేస్తున్నటువంటి సమస్యలు కానీ చూస్తున్నటువంటి సమస్యలు కానీ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా, ఎందుకంటే గోవిందరాజు గారికి మరి రాజకీయ నాయకులతో పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయి. ఆయన కూడా మన ఓబీసీకి కానీ ఒక గతంలో చేసిన బీసీ కూడా ఎన్నో విధాలుగా ఆయన ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా ఆయన సంపూర్ణ సహకారంతో ఓబీసీ కూడా ముందుకెళ్తున్నాం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అనే అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.